Hey guys, welcome back to our channel. Recently CSK, RCB, DC and MI teams పైన కొన్ని బిగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కరెంట్ ఐపీఎల్ లో రెండు ఫ్రాంచైజీస్ కి ఉన్న స్టార్ ఇండియన్ కెప్టెన్స్ తో పాటు కరెంట్ ఇండియన్ టీమ్స్ కి కెప్టెన్స్ గా ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అంటే టోటల్ 4 స్టార్ కెప్టెన్స్ వచ్చే సీజన్ కోసం టీమ్స్ మారిపోతున్నారు. ఇది విని మీరంతా రూమర్స్ అనుకోవచ్చు, కానీ ఇది రూమర్స్ ఏమీ కాదు. ఈ రిపోర్ట్స్ అన్ని డైనిక్ జర్గన్ అనే న్యూస్ ఛానల్ ఇచ్చింది. అలానే చాలా వరకు ఆర్టికల్స్ క్రికెట్ ట్రస్టెడ్ సోర్సెస్ నుండి వచ్చాయి. ఇక డైనిక్ జర్గన్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చిన 4 రిపోర్ట్స్ చూసుకుంటే, ఇక ఫస్ట్ రిపోర్ట్ వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ టీం నుండి రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ బయటికి రావచ్చు. ఇక సెకండ్ రిపోర్ట్ వచ్చే సీజన్ లో సిఎస్కే టీం కి రిషబ్ పంత్ మోస్ట్ లైక్లీ ఆడవచ్చు. ఇక థర్డ్ రిపోర్ట్ అప్కమింగ్ సీజన్ లో ఆర్సీబీ టీం కి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఫోర్త్ రిపోర్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం తమ కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మని తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, వచ్చే సీజన్ లో ఆర్సీబీ టీం కి కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే మనందరికీ తెలిసిందే, వచ్చే సీజన్ కోసం మోస్ట్ లైక్లీ లక్నో టీం కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకోకపోవచ్చు. అయితే లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, లక్నో టీం కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసుకోవడం పైన ఇంట్రెస్ట్ గా లేరు. అలానే లక్నో టీం ప్లేయర్ అమిత్ మిశ్రా కేఎల్ రాహుల్ ని ఎల్ఎస్జీ టీం రిలీజ్ చేస్తుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. లక్నో టీం రాహుల్ ని రిలీజ్ చేస్తుంది అనే విషయం పైన ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. అలా అన్నట్టుగానే లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రాహుల్ ఆప్షన్ కి వస్తాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలో చాలా ఫ్రాంచైజీస్ కేఎల్ రాహుల్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. అయితే జార్గన్ రిపోర్ట్స్ ప్రకారం ఆర్సీబీ టీం ఆల్రెడీ కేఎల్ రాహుల్ పైన ఫోకస్ చేశారు. కమింగ్ సీజన్ లో కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా తీసుకునేందుకు ఆర్సీబీ టీం ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇక లాస్ట్ 3 సీజన్స్ గా అండర్ ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్ కి వెళ్తున్నా గానీ బట్ టైటిల్ గెలవలేకపోయారు. పాస్ట్ 3 సీజన్స్ గా ఆర్సీబీ టీం వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ పైనే మేజర్ గా డిపెండ్ అయ్యారు. కమింగ్ సీజన్ లో ఈ కల్చర్ ని చేంజ్ చేసి ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ ని స్ట్రాంగ్ చేయాలి అని ఆర్సీబీ టీం భావిస్తున్నారు. ఇతన్నే ఆర్సీబీ టీం కెప్టెన్ గా తీసుకోవడానికి రీజన్, కేఎల్ రాహుల్ ఒక మంచి క్వాలిటీ కెప్టెన్సీ మెటీరియల్, దట్ తిని ఫార్మర్ ఆర్సీబీ ప్లేయర్ అండ్ బెంగళూరు లోకల్ ప్లేయర్, పాస్ట్ లో టీమిండియాకి కెప్టెన్ గా చేస్తున్నాడు. వీటిని అన్నిటిని మైండ్ లో పెట్టుకొని ఆర్సీబీ టీం ఇతన్ని కెప్టెన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్సీబీ కెప్టెన్ వీడియోలో కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీం కి కెప్టెన్ గా రావడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. అలా అన్నట్టుగానే కేఎల్ రాహుల్ ఆర్సీబీకి కెప్టెన్ గా రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ మెగా ఆక్షన్ 1 వీక్ ముందు వరకు ట్రేడ్ విండో ఓపెన్ లో ఉంటుంది. మరి ఆర్సీబీ టీం ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకుంటారా లేకపోతే ఆక్షన్ లో బై చేస్తారా చూడాలి. ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి రిషబ్ పంత్ నుండి వచ్చింది. టీమిండియా స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అండ్ ప్రెసెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ని మోస్ట్ లైక్లీ రాబోయే సీజన్ కోసం ఢిల్లీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. కరెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అండర్ రిషబ్ పంత్ లీడర్షిప్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. అయితే ఈ డిసెంబర్ లో మెగా ఆక్షన్ ఉంది. ఆక్షన్ లో ఒక మంచి సక్సెస్ఫుల్ విన్నింగ్ కెప్టెన్ ని తీసుకోవాలి అని డీసీ టీం భావిస్తుంది. కొత్త కెప్టెన్ కోసం పంత్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం 5 టైమ్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ రిషబ్ పంత్ ని ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారు. అయితే కరెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మాత్రం పంత్ ని యాజ్ ఏ కెప్టెన్ గా రిటైన్ చేసుకోవడానికి సపోర్టివ్ గా ఉన్నాడు. కానీ డీసీ ఫ్రాంచైజీ మాత్రం ఇతన్ని కెప్టెన్ గా రిటైన్ చేసుకోవడానికి ఇష్టంగా లేరు. అయితే డీసీ టీం ఈ సూపర్ స్టార్ ని రిలీజ్ చేస్తే ఇతను చెన్నై టీం లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సిఎస్కే టీమ్ లో ఒక అఫీషియల్ మాట్లాడుతూ, టీమ్ లో ఎంఎస్ ధోనిని రిప్లేస్ చేయగలిగే ఒక టాప్ మోస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ కోసం మేము సర్చ్ చేస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే రాబోయే సీజన్ కోసం మోస్ట్లీ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఈ క్రమంలో రిషబ్ పంత్ వాళ్ళ ముందు ఉన్న ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మరి పంత్ సిఎస్కే టీమ్ లోకి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే, ప్రజెంట్ అయితే ట్రేడ్ విండో ఓపెన్ లో ఉంది. మెగా ఆక్షన్ 10 డేస్ ముందు వరకు ఈ ట్రేడ్ విండో ఓపెన్ లో ఉంటుంది. అయితే ఈ టైంలో సిఎస్కే టీం రిషబ్ పంత్ ని ట్రేడింగ్ ద్వారా అంటే క్యాష్ ట్రేడ్ ద్వారా అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ ఇచ్చి ఫర్ సపోజ్ సిఎస్కే టీమ్ లో శివం డుబే లాంటి ప్లేయర్ ని ఇచ్చి ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్రేడ్ కి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ రిషబ్ పంత్ సిఎస్కే టీమ్ లోకి వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అవడంతో పాటు
మరో దశాబ్దం పాటు అండర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే టీం ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది. మరి ఏది ఏమైనా రిషబ్ పంత్ కోసం సిఎస్కే టీం హార్డ్ గా ట్రై చేస్తారు. ఇక థర్డ్ అప్డేట్ కి వెళ్లే ముందు ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక థర్డ్ అప్డేట్ చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీం నుండి బయటికి రాబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం కి హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్ గా రావడం వల్ల టీం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. కంప్లీట్ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ తో టేబుల్ బాటమ్ తో సీజన్ ని ఎండ్ చేశారు. కరెంట్ సర్క్యులేట్ అవుతున్న చాలా రిపోర్ట్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం 2 గ్రూప్స్ గా విడిపోయారు. అయితే మెజారిటీ ప్లేయర్స్ అంతా రోహిత్ కి సపోర్ట్ గా ఉంటే మిగతా ప్లేయర్స్ అంతా హార్దిక్ కి ఫేవర్ గా ఉన్నారు. ఇదంతా మనకి తెలిసిందే. వచ్చే సీజన్ లో ముంబై టీం తో డిస్కంటిన్యూ అయ్యి వేరే కొత్త టీం కి ఆడాలి అని రోహిత్ శర్మ ఎప్పటి నుండో భావిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మతో పాటు ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై టీం ని వదిలించుకోవాలని భావిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మతో సూర్యకుమార్ యాదవ్ కి చాలా మంచి బాండింగ్ ఉంది. లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టీం లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. కమింగ్ సీజన్ నుండి రోహిత్ శర్మ లేని టీం లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడానికి సూర్యకుమార్ యాదవ్ అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. సో సూర్యకుమార్ యాదవ్ కూడా మోస్ట్ లైక్లీ ఆప్షన్ కి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చాలా వరకు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఇదే జరిగితే చాలా ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్ కోసం కోర్టులో ఇన్వెస్ట్ చేసి అతన్ని కెప్టెన్ గా కూడా పెట్టుకోవచ్చు. అయితే రీసెంట్లీ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి T20s లో కెప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వరకు సూర్యకుమార్ యాదవ్ ని T20 కెప్టెన్ గా కంటిన్యూ చేయాలి అని బీసీసీఐ భావిస్తుంది. ఇదే జరిగితే రాబోయే మెగా ఆప్షన్ లో సూర్యకుమార్ యాదవ్ కి మరింత డిమాండ్ పెరిగిపోతుంది. ఒక ఇండియన్ T20 కెప్టెన్ కోసం ఎల్ఎస్జీ కానీ SRH, పంజాబ్ ఇలా చాలా టీమ్స్ పోటీ పడతారు. ఇతన్ని తీసుకోవడానికి ఏ టీమ్స్ ట్రై చేస్తున్నాయి అన్న దానిపైన క్లారిటీ లేకపోయినా కానీ ఫర్ షూర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆప్షన్ కి వస్తాడని చాలా స్ట్రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక ఫోర్త్ అప్డేట్ వచ్చేసి వచ్చే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే మన అందరికీ తెలిసిందే కరెంట్ టీమిండియా కెప్టెన్ అండ్ ఫార్మర్ ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ నెక్స్ట్ మెగా ఆప్షన్ కి వస్తాడు. ఇలా రోహిత్ శర్మ ఆప్షన్ కి వస్తున్నాడు అని తెలియగానే చాలా టీమ్స్ ఇతని పైన ఇంట్రెస్ట్ చూపించాయి. ఆ ఇంట్రెస్ట్ చూపించిన టీమ్స్ లో ఫస్ట్ టీమే ఢిల్లీ క్యాపిటల్స్. అయితే గతంలో ముంబై ఇండియన్స్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ మధ్య క్లాసెస్ ఉన్నప్పుడు రోహిత్ శర్మని ట్రేడింగ్ ద్వారా తీసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముంబై టీం ని అప్రోచ్ అయ్యారు. అట్ ద టైం ముంబై ఇండియన్స్ టీం నో చెప్పారు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మని టీం లోకి తీసుకోవడానికి ఢిల్లీ టీం కి దిస్ ఇస్ ద రైట్ టైం. ఒక విధంగా చెప్పుకోవాలి అనుకుంటే వీళ్ళు రిషబ్ పంత్ ని వదులుకోవడానికి కారణం రోహిత్ శర్మని కొత్త కెప్టెన్ గా తెచ్చుకోవడానికి. ఏ విధంగా చూసుకున్నా రిషబ్ పంత్ కంటే రోహిత్ శర్మ వెరీ వెరీ బెటర్ కెప్టెన్. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టీం 5 టైమ్ ఛాంపియన్స్ గా నిలిచారు. రోహిత్ శర్మ ఈజీలీ మరో 3 to 4 ఇయర్స్ ఐపీఎల్ ఆడతాడు. ఈ టైంలో రోహిత్ శర్మకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఢిల్లీ టీం కి మెయిన్ టైటిల్ గెలిపించడం పెద్ద కష్టం ఏమీ కాదు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీం రోహిత్ శర్మని ట్రేడింగ్ ద్వారా బై చేస్తారా లేకుంటే ఆప్షన్ లో బై చేస్తారో చూడాలి. ఇక ఏది ఏమైనా రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా హార్డ్ గా ట్రై చేస్తారు. అయితే మీకు సిఎస్కే టీం లోకి రిషబ్ పంత్ రావడం ఇష్టమా లేదంటే ఆర్సీబీ టీం లోకి కేఎల్ రాహుల్ రావడం ఇష్టమా లేదంటే డీసీ టీం లోకి రోహిత్ శర్మ రావడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.